Hello students, this is your English teacher Raghavendra and welcome back to Shraddha One Stop English. Today we are going to discuss about C reading from Unit 1 from class 8th, and the title of this C reading is A Letter to a Friend. And you know, this is the letter written by Ramesh to his friend Suresh, and Ramesh is living in Hyderabad and Suresh is living in a village, small village. Ramesh and Suresh are childhood friends, and Ramesh is living in Hyderabad. Suresh once visits Hyderabad, but Ramesh he could not meet his childhood friend because he was very busy with some meeting. So that makes Ramesh feel very sorry, expressing his apology. Ramesh writes this letter, and by the way, he recollects their glorious childhood days. You know, this letter is full of nostalgic memories. What is nostalgia? A sad feelings mixed with pleasure when you think of happy times in the past. Whatever the past experiences were there, childhood memories were there with the friends, they feel very happy with those memories. But Ramesh was not happy with the present life, so he wanted to recollect his childhood memories in the form of a letter. So he was all recollecting his childhood experiences with Suresh, and so he is writing a letter to his friend. That is, this reading is in the form of a letter. And you know, the part of letter, here you see address and date and salutation, body of the letter, subscription and superscription. There are 5 main parts of the letter. It may be formal or informal letter. First one is, now let us discuss a letter to a friend. This letter is written from Hyderabad and on 12th November 2012. Dear Suresh, Priyamaina Suresh ki, this is Ramesh. I apologize for not meeting you during your visit to Hyderabad last week. నేను రాస్తున్న వాళ్ళు రమేష్. ఇక్కడ అపాలజైజ్ అంటున్నాడు. అపాలజైజ్ అంటే ఏంది? సే సారీ. సారీ చెప్పడం, ఏదో సంథింగ్ రాంగ్ చేయడం వల్ల, ఏదో తప్పు చేయడం వల్ల క్షమించమని అర్థించడం, అది అపాలజైజ్. అపాలజైజ్ ఫర్ నాట్ మీటింగ్ యూ డ్యూరింగ్ యువర్ విజిట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ నువ్వు హైదరాబాద్కి వచ్చావు, కానీ నేను కలవలేకపోయినందువల్ల నేను నీకు క్షమించమని కోరుతున్నాను. ఎందుకు కలవలేకపోయాడు? ద రీజన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద నెక్స్ట్ సెంటెన్స్. అన్ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ ఎ మీటింగ్ ఇన్ మై ఆఫీస్. ఆఫీస్లో అనుకోకుండా, దురదృష్టవశాత్తు నాకు అదే రోజు ఎమర్జెన్సీ మీటింగ్ అనేది ఉన్నది. అందుకోసమే నేను నీకు కలవలేకపోయాను. నిన్ను కలవనందుకు నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. ఐ రిమెంబర్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఇన్ మణికొండ విలేజ్. I still remember. The memories are still fresh in my memory, in my mind, how we enjoyed our childhood days in Manikonda village. రమేష్ అండ్ సురేష్ వీరిద్దరిది కూడా మణికొండ విలేజ్. వీళ్ళిద్దరు బాల్యమిత్రులు. అయితే ఇప్పటికీ బాల్యంలో వాళ్ళు గడిపినటువంటి, ఎంజాయ్ చేసినటువంటి, ఆనందించినటువంటి బాల్యము యొక్క చిహ్నాలు, బాల్యం యొక్క స్మృతులు, బాల్యం యొక్క జ్ఞాపకాలు ఇప్పటికీ ఆయన మెమొరీ లోపల ఉన్నాయి. ఎలా గడిపారు వాళ్ళు? ఎవ్రీ డే వీ ప్లేడ్ టుగెదర్ ఇన్ అవర్ గార్డెన్. వాళ్ళకు గార్డెన్ ఉందన్నమాట, ఉద్యానవనం, తోట. ఆ తోట లోపల ప్రతిరోజు వాళ్ళు కలిసి ఆడుకునేవారు. అవర్ ఫ్యామిలీ వాజ్ వెరీ బిగ్. వాళ్ళ యొక్క ఫ్యామిలీ చాలా పెద్దది. దేర్ వర్ 12 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. టోటల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో 12 మంది సభ్యులు ఉండేవారు. ఐ రిమెంబర్ హౌ వీ ఎంజాయ్డ్ ఇన్ ద మూన్ లైట్. చిన్నప్పుడు ఈ సెల్ ఫోన్లు అనేటివి, టీవీ వ్యాపకాలు అనేటివి ఏమీ లేకుండే, కాబట్టి సాయంత్రం అయిందంటే అందరూ కలిసి బయట ముచ్చటించేవారు. పిల్లలైతే మూన్ లైట్ అంటే చంద్రుని యొక్క కాంతి లోపల కలిసి మంచిగా పిల్లలు ఆడుకునేవారు. ఆడుకున్నటువంటి చంద్రుని కాంతిలో, చంద్రుని వెన్నెల కింద ఆడుకున్నటువంటి ఈ ఆటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అవర్ గ్రాండ్ మా యూజ్డ్ టు గివ్ అస్ ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్. అవర్ గ్రాండ్ మా యూజ్డ్ టు గివ్ అస్ ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్. వాళ్ళ యొక్క గ్రాండ్ మా ఉంది కదా, వాళ్ళ నానమ్మ వీళ్ళకి ఫ్రూట్స్, పండ్లు మరియు బిస్కెట్స్ కూడా ఇచ్చేదంట. అంతేకాదు, అవర్ గ్రాండ్ పా యూజ్డ్ టు టెల్ అస్ ఫెయిరీ టేల్స్ అబౌట్ ద ప్రిన్సెస్, వారియర్స్ అండ్ ద విలేజ్ బాయ్స్.
ఇక్కడ ఫెయిరీ టేల్స్ అన్నాడు. ఫెయిరీ టేల్స్ అంటే ఏంది? ద స్టోరీస్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ఏంజల్స్, గాడ్స్, ఫెయిరీస్ ఆర్ మ్యాజిక్. అంటే కొన్ని మంత్రాలకు సంబంధించినవి, శక్తులకు సంబంధించినవి, దేవి దేవతలకు సంబంధించినవి. తర్వాత ఇక్కడ ఆయన చెప్పాడు కదా, ప్రిన్సెస్, రాకుమారులు కానీ, వారియర్స్, గొప్ప గొప్ప యోధులు కానీ, తర్వాత విలేజ్ బాయ్స్ గురించి సంబంధించిన కథలన్నింటినీ కూడా గ్రాండ్ పా అంటే తాతయ్య వీళ్ళకు చెప్పేవాడు అనమాట. అంటే గ్రాండ్ మా వీళ్ళకి ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇచ్చేది, గ్రాండ్ పానేమో మంచి మంచి కథలు చెప్పేవారు. నౌ ఐ ఆమ్ వర్కింగ్ ఎట్ మైక్రోసాఫ్ట్, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, హైదరాబాద్, యాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్. అయితే ఇది బాల్యము. మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్లో తన ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు అనేది చెప్తున్నాడు. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ లోపల హైదరాబాద్లో కంప్యూటర్ ప్రోగ్రామర్గా ఆయన ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడు. ఐ ఆమ్ మ్యారీడ్ అండ్ వీ హ్యావ్ ఏ చైల్డ్. ఆయనకు పెళ్ళి కూడా అయిపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. మై వైఫ్ వర్క్స్ ఎట్ డెల్ హైదరాబాద్ యాజ్ ఎ సిస్టమ్ అనలిస్ట్. ఆయన భార్య కూడా హైదరాబాద్లో డెల్ అనే కంపెనీ లోపల సిస్టమ్ అనలిస్ట్గా పనిచేస్తుంది. అంటే ఇద్దరు కూడా కంప్యూటర్ జాబ్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఇద్దరు కూడా వర్క్ చేస్తుంటారు, ఎంప్లాయీస్ అనమాట. సిటీ లైఫ్ ఈజ్ క్వైట్ బిజీ. నీకు తెలుసు కదా, సిటీ లైఫ్ అంటే నగర జీవితం ఎంత బిజీగా ఉంటుంది, హెక్టిక్గా ఉంటుంది, అసలు తీరిక లేకుండా ఉంటుంది. వీ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్, లీవ్ అవర్ చైల్డ్ ఎట్ ద బేబీ కేర్ సెంటర్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ విత్ ఫేడెడ్ ఫేసెస్. మార్నింగ్ చాలా ఉదయమే 6 గంటలకే వాళ్ళు వాళ్ళ యొక్క జాబ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఆ చిన్న బాబు ఉన్నాడు కాబట్టి బేబీ కేర్ సెంటర్ అంటే సెంటర్స్ ఉంటాయన్నమాట. అక్కడ పిల్లల్ని సంరక్షించడానికి చూసుకునే ఆయమ్మలు కానీ ఒక కేంద్రం అనేది ఉంటుంది. అక్కడ మనం పేమెంట్ ఇస్తే పిల్లల్ని ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాళ్ళు సంరక్షించుకొని ఉంచుతారు. ఇట్లా సిటీ లోపల కొన్ని బేబీ కేర్ సెంటర్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఇద్దరు జాబ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ పిల్లవాడిని ఇంట్లో ఉంచలేరు, అందుకోసం ఈ బేబీ కేర్ సెంటర్లో వదిలేసి కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ విత్ ఫేడెడ్ ఫేసెస్. మళ్ళీ ఈవినింగ్ వస్తారు, 6-7 గంటలకు వచ్చేసి. ఎలా వస్తారు తిరిగి ఇంటికి వచ్చేసరికి? ఫేడెడ్ ఫేసెస్. ఫేడెడ్ అంటే ఏంది? వెరీ వీక్, డల్, పేల్ అంటే పాలిపోయినటువంటి, నీరసించినటువంటి ముఖాలతో వస్తారు. పోయేటప్పుడు ఉత్సాహంగా వెళ్తారు, కానీ పని చేసి అలసిపోయి మెంటల్గా, ఫిజికల్గా లాంగ్ జర్నీ, 1 అవర్ 2 అవర్స్ జర్నీ చేసుకుంటూ పోయి రావాలంటే సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ దగ్గర అసలు శక్తి, ఉత్సాహం అనేది, ఏం సంతోషం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ఫేడెడ్ ఫేస్ అని వాడాడు. ఫేడెడ్ అంటే ఏంది? పాలిపోయినటువంటి మొహాలు, నిరుత్సాహంతో నీరసించిపోయినటువంటి మొహాలు. వీ హార్డ్లీ ఫైండ్ టైమ్ టు సిట్ టుగెదర్. ఇవి వచ్చాక చాలా నీరసించిపోతారు కాబట్టి రెస్ట్ తీసుకోవాలనే స్థితిలో ఉంటారు. అందుకోసం అక్కడ వాళ్ళకు అసలు టైం కూడా దొరకదు, ఎనర్జీ ఉండదు, టైం కూడా ఉండదు మాట్లాడుకోవడానికి. హౌ డిస్గస్టింగ్. డిస్గస్టింగ్ అంటే ఏంటి ఇక్కడ? డిసప్పాయింటింగ్ అంటే మేకింగ్ వన్ ఫీల్స్ సాడ్ అంటే నిరుత్సాహపరిచేటటువంటి వాతావరణము, విచారాన్ని వ్యక్తం కలిగించేటటువంటి వాతావరణము చాలా పరిస్థితి అప్పుడు ఈవినింగ్ లోపల ఉంటుంది. వి వర్క్ విత్ కంప్యూటర్స్, థింక్ లైక్ కంప్యూటర్స్ అండ్ లివ్ లైక్ కంప్యూటర్స్. వీ హ్యావ్ ఫర్గాటెన్ అవర్ ఫ్యామిలీ. మేము ఎలా పనిచేస్తాము? కంప్యూటర్లతోనే పనిచేస్తాము, కంప్యూటర్ల లాగానే ఆలోచిస్తాము, కంప్యూటర్ల లాగానే జీవిస్తాము. అంటే దేంతో మనం పనిచేస్తూ ఉంటామో, మెషిన్లతో వర్క్ చేయడం వల్ల వీళ్ళ లైఫ్ కూడా ఇమోషన్స్ లేకుండా, హ్యాపీనెస్ లేకుండా, ఒకరితో ఒకరు రిలేషన్స్, కంపాషను, అఫెక్షను, లవ్ లేకుండా వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంది. కారణం ఏంటి అంటే నిరంతరం వాళ్ళు ఎప్పుడు కూడా కంప్యూటర్లతోనే వర్క్ చేస్తుంటారు. కంప్యూటర్ల లాగానే ఆలోచించాలి, ఆ టార్గెట్స్ ఇస్తారు, దానికి కంప్లీట్ చేయాల్సి వస్తుంది, తర్వాత కంప్యూటర్ల లాగానే జీవించే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి కంప్యూటర్ల లాగానే వాళ్ళ లైఫ్ అనేది తయారైపోయింది. కావున వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంటే నాకంటూ ఒక భార్య ఉంది, ఆయనకంటూ ఒక భర్త ఉంది, పిల్లవాడు ఉన్నాడు, వాడిని చూసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, హ్యాపీ ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి అక్కడ లేవన్నమాట. ఐ రిమెంబర్ ఇప్పుడు మళ్ళీ బాల్యం గురించి మళ్ళీ రాస్తున్నాడు నెక్స్ట్ పారాగ్రాఫ్ లోపల. ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ గిల్లీ దాండా, హైడ్ అండ్ సీక్ అండ్ కబడ్డీ. చిన్నప్పుడు చాలా అద్భుతమైన ఆటలు, ఇప్పుడు ఎవరు కూడా పిల్లలు ఈ ఆటలను ఆడుకోవడం లేదు. చిన్నప్పుడు వీళ్ళు గిల్లీ దాండా ఆడేవాళ్ళు, హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలు ఆడేవారు, మరియు కబడ్డీ. ఈ 3 ఎక్కువ టైం వీళ్ళు ఇద్దరు కలిసి ఆడేవారు. వి వెంట్ ఫర్ స్విమ్మింగ్ ఇన్ అవర్ లోకల్ ట్యాంక్ ఎవ్రీ సండే. లోకల్ ట్యాంక్ అంటే ఇక్కడ లోకల్లో చెరువు అనేది ఉండేదన్నమాట, మణికొండ విలేజ్ లోపల. అక్కడ వీళ్ళు ప్రతి సండే రోజు స్విమ్మింగ్ చేయడానికి, నేర్చుకోవడానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళేవారు.
హియర్ వీ లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ వేర్ దెర్ ఈజ్ నో రూమ్ టు ప్లే. ఇక్కడ సిటీలో అపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ అపార్ట్మెంట్ లోపల ఆ అపార్ట్మెంటే వాళ్ళది ప్రపంచం అనమాట. కాబట్టి ఆడుకోవడానికి అక్కడ స్థలం కూడా, గ్రౌండ్ కూడా ఉండదు. అవర్ ఫ్లాట్ ఈజ్ అవర్ వరల్డ్. వాళ్ళ ఫ్లాటే వాళ్ళకి ప్రపంచం. ఆ ఫ్లాట్ తప్ప వాళ్ళకు ఇంకో ప్రపంచమే కనిపించదు. జస్ట్ లైక్ ఎ వెల్ ఫర్ ఏ ఫ్రాగ్. అంటే ఏంది? బావిలో కప్పలాగా. బావిలో కప్పకి ఎలాగైతే అదే ప్రపంచం, బాయే ప్రపంచం, బావిలోనే తిరుగుతూ ఉంటుంది, ఆ లిమిట్స్ లోపలనే తిరుగుతూ ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పక్క వాళ్ళు, ముందు వాళ్ళు లేదా నైబర్హుడ్ అనేది ఏం కూడా ఉండదన్నమాట. ఆ అపార్ట్మెంటే ప్రపంచం, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ప్రపంచంగా మారిపోతుంది. ద వరల్డ్ రిమైన్స్ అన్హీడెడ్. అన్హీడెడ్ అనేది ఇచ్చింది అంటే పట్టించుకోదనమాట. ప్రపంచం కూడా వీళ్ళని పట్టించుకోదు, వీళ్ళు కూడా ఎవరిని పట్టించుకునే పరిస్థితి లోపల ఉండరు. ఇక్కడ అన్హీడెడ్ అంటే ఇగ్నోర్డ్, అంటే విస్మరించడం, పట్టించుకోకపోవడం. ఎవరి గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితిలో అంత టైం కానీ, ఉత్సాహం కానీ, శక్తి కానీ, అటువంటి రిలేషన్స్ కానీ అక్కడ సిటీ లోపల కనిపించే అవకాశం లేదు. హౌ హ్యాపీ వీ వర్ ఇన్ అవర్ స్కూల్. మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము. We used to sit in the same row, did all the work together and took part in the events. అయితే వీళ్ళిద్దరు కలిసి ఒకటే రోలో, అంటే ఒకటే బెంచ్ లోపల ఒకటే వరుసలో కూర్చునేవాళ్ళు. తర్వాత ఇద్దరు కూడా కలిసి హోంవర్క్ ఇచ్చినా, ఏ యాక్టివిటీ ఇచ్చినా ఇద్దరు కలిసి చేసేవారు. తర్వాత ప్రతి యాక్టివిటీ లోపల కూడా పాల్గొనేవారు. అంటే గేమ్స్ కానీ, ఈవెంట్స్ కానీ, స్పీచ్ కాంపిటీషన్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏవైనా సరే దాంట్లో వీళ్ళు యాక్టివ్గా పాల్గొనేవారు. I remember how Padmanabhaya sir, our class teacher, appreciated us when we got the first prize in district science fair. డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్లో స్కూల్ తరపు నుంచి పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు వాళ్ళ క్లాస్ టీచర్ పద్మనాభయ్య సార్ ఎలా ఆయనకు అప్రిషియేట్ చేశారు, క్లాస్లో నిలబెట్టి అందరి ముందు ఎంత గొప్ప ప్రతిభను మన పాఠశాల తరపు నుంచి ప్రదర్శించారని చెప్పి ఆ సార్ ఏదైతే అందరి ముందు అప్రిషియేట్ చేశాడో అది ఇప్పటికీ ఇంకా గుర్తుండింది. ఐ రిమెంబర్ హౌ వీ వెంట్ ఆన్ ఎ పిక్నిక్ టు కోలీ సాగర్. దేర్ వీ వెంట్ బోటింగ్. ఇప్పటికీ నాకు గుర్తుంది, మనం కోలీ సాగర్కి పిక్నిక్ మన స్కూల్ తరపున అందరం మిత్రులతో కలిసి వెళ్ళాము. అక్కడ దేర్ వి వెంట్ బోటింగ్. బోటింగ్ అంటే ఇక్కడ కోలీ సాగర్ లోపల మనం బోటింగ్ కూడా అందరం కలిసి బోటింగ్ కూడా చేసాము. అవర్ టూర్ టు శ్రీశైలం వాజ్ మెమరబుల్. అలాగే శ్రీశైలం టూర్కి కూడా వెళ్ళాము. ఆ జ్ఞాపకాలు, ఆ యొక్క ఏదైతే టూర్ వెళ్ళామో వాటి యొక్క జ్ఞాపకాలు ఇంకా ఇప్పటికీ కూడా గుర్తుండిపోయాయి. స్టిల్ ఐ రిమెంబర్ ద గ్రీన్ హిల్స్ ఫుల్ ఆఫ్ ట్రీస్ దట్ ఆల్మోస్ట్ టచ్డ్ ద స్కై. ఆ శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఏవైతే కొండలు ఉన్నాయో దానిపైన ఉన్నటువంటి గ్రీన్ హిల్స్ అంటే ఫుల్ ఆఫ్ ట్రీస్, ఆ కొండలపైన చాలా పెద్ద పెద్ద చెట్లు, దట్ ఆల్మోస్ట్ టచ్డ్ ద స్కై. ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టు అంత పెద్దగా, అంత ఎత్తుగా ఎదిగినట్టు కనిపిస్తున్నాయి. వాటి మధ్య నుంచి బస్సు ఎప్పుడైతే వెళ్తూ ఉందో అవన్నీ దృశ్యాలు ఇప్పటికీ నా స్మృతి పథంలో చెదరకుండా అలాగే జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఐ రిమెంబర్ ద రోరింగ్ ఆఫ్ ద కృష్ణా రివర్ ఎట్ ద డ్యామ్. ఆ కృష్ణా రివర్పై శ్రీశైలం డ్యామ్ ఏదైతే కట్టారో ఆ శ్రీశైలం డ్యామ్ నుంచి వాటర్ ఎప్పుడైతే వస్తున్నాయో ఆ వాటర్ పోతున్నటువంటి గర్జన, అంటే నీళ్ళు ఎప్పుడైతే గేట్ల ద్వారా వదులుతూ ఉంటారో ప్రాజెక్టు దగ్గర, అప్పుడు రోరింగ్ చేస్తూ అవి బయటకు వస్తూ ఉంటాయి. అంటే గర్జిస్తూ ఒక పెద్ద శబ్దము ఉరుముతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ శబ్దము, ఆ యొక్క దృశ్యం ఇంకా ఇప్పటికీ నా యొక్క మెదడులో అలాగే ఉంది, అది నేను మర్చిపోలేదు. దెర్ ఈజ్ నథింగ్ హియర్. మరి ఇక్కడ సిటీలో చూస్తే ఏముంది? ఏం కూడా లేదు. ఐ వండర్ ఎట్ మై చైల్డ్స్ సైలెన్స్. నా పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో మా బాబు, వాడు ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు. వాడి యొక్క సైలెన్స్, నిశ్శబ్దం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. హీ ఆల్వేస్ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ ప్లే గేమ్స్, నెవర్ కేరింగ్ ఫర్ ఎనీ వన్. ఆయన ఎప్పుడు, ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా ఆ కంప్యూటర్ ముందు కూర్చొని ఆ కంప్యూటర్లో వచ్చేటటువంటి వీడియో గేమ్స్ను, కంప్యూటర్లో వచ్చేటటువంటి ఆటలను ఆడుకుంటూ కూర్చుంటాడు. ఎవరిని, వాళ్ళ మమ్మీ వచ్చింది, నాన్న వచ్చిందని ఎవరిని కూడా కేర్ చేయడు, ఎవరితో కూడా మాట్లాడడు. ఐ రిమెంబర్ ద హ్యాపీ మొమెంట్స్ వెన్ అవర్ అంకుల్ విజిటెడ్ అస్. మరి చిన్నప్పుడు మన ఇంటికి ఒకసారి అంకుల్ వచ్చాడు మనకు మాట్లాడించడానికి. అయితే అంకుల్ వచ్చినప్పుడు కూడా ఆ అంకుల్ వచ్చిన సంతోషం ఏదైతే ఉందో, మన ఇంటిల్లిపాది ఏదైతే అనుభవించిందో సంతోషం, ఆ సంతోషం అన్నటువంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా నాకు ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయి. ఆయన ఏం తీసుకొచ్చాడు అంకుల్? హీ బ్రాట్ టాయ్స్ అండ్ ఫ్రూట్స్ ఫర్ అస్.
అంకుల్ వచ్చేటప్పుడు మన కొరకు టాయ్స్, ఆడుకోవడానికి బొమ్మలు, ఫ్రూట్స్, పండ్లు కూడా మన కొరకు తీసుకొచ్చాడు. అవర్ ఆంట్ బ్రాట్ మీ ఎ న్యూ డ్రెస్ ఫర్ దసరా. మరి ఆంటీ ఏదైతే ఉందో ఆంటీ కూడా మన కొరకు దసరా పండుగ వస్తుందని చెప్పేసి కొత్త డ్రెస్ అనేది తీసుకొచ్చింది. అది కూడా నాకు ఇంకా గుర్తుంది. హౌ వి ఎంజాయ్డ్ దీపావళిని కూడా చాలా బ్రహ్మాండంగా, సంబరంగా, మంచిగా జరుపుకునే వాళ్ళం. స్టిల్ ఐ హియర్ ద సౌండ్స్ ఆఫ్ క్రాకర్స్, ఐ కెన్ సీ ద రాకెట్స్ ఫ్లయింగ్ ఇన్ టు ద స్కై, మేకింగ్ ద నైట్ ఫుల్ ఆఫ్ లైట్. దీపావళి రోజు తెలుసు కదా, మనందరం క్రాకర్స్, పటాకులు కాలుస్తూ ఉంటాము. ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం ఇప్పటికీ కూడా నా చెవుల్లో మారుమోగుతూ ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా ఆ రాకెట్స్ ఏవైతే ఆకాశంలోకి వెళ్ళి ఆ నైట్, ఆ చీకటిని, అమావాస్య చీకటిని మొత్తం రంగులమయం చేస్తూ ఉండెను. ఆ యొక్క దృశ్యం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూ ఉంది. వేర్ ఆర్ దోస్ డేస్, మరి ఎటు వెళ్ళాయి ఆ రోజులు? అంతటి సంతోషకరమైనటువంటి, ఆనందాన్ని నింపినటువంటి రోజులు ఎక్కడ వెళ్ళాయి? మై చైల్డ్ డస్ నాట్ నో హిజ్ అంకుల్ ఆర్ ఆంట్. నా పిల్లవాడికి అంకుల్ అంటే ఎవరు తెలియదు, ఆంట్ అంటే ఎవరు తెలియదు. కేవలం అమ్మ, నాన్న తప్ప ఇంకో ప్రపంచమే వానికి తెలియదు. ఏ రిలేషన్ అనేది కూడా వానికి తెలియదు. ఫర్ హిమ్ అంకుల్ అండ్ నైబర్ ఆర్ ద సేమ్. పక్కకున్న ఎవరైతే పోర్షన్ వాళ్ళు ఉంటారో, నైబర్హుడ్, వాళ్ళనే అంకులే అంటాడు. మన రిలేటివ్స్ని కూడా అంకులే అనుకుంటాడు. ఆయనకు రెండు కూడా సేమ్ అని అనిపిస్తాయి. ఆ అంకుల్, ఈ అంకుల్ అనేది తేడా అనేది గుర్తించలేరనమాట మా పిల్లలకి. సమ్ టైమ్స్ ఐ థింక్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్ డేస్, ఐ థింక్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, బ్రదర్స్, సిస్టర్స్. Sometimes when I think about our childhood days, I think about our relationship with the grandparents, uncles, brothers and sisters. వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవ్రీవన్ దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్, లవ్ టువర్డ్స్ వన్ అనదర్. కాబట్టి ఆ బాల్యం ఎంత అద్భుతంగా గడిచిపోయింది మనది. వాళ్ళతో, వాళ్ళ రిలేషన్స్తో, మన తాతయ్యలతో, నానమ్మలతో, అంకుల్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరితో కూడా వాళ్ళ యొక్క బాల్య జ్ఞాపకాలను తలుచుకుంటే నాకు చాలా సంతోషం వస్తుంది. వి మిస్డ్ దెమ్. అవన్నీ కూడా ఇప్పుడు నేను కోల్పోయాను, వాటిని మిస్ అవుతున్నాను. వి మిస్డ్ ద జాయ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబం యొక్క ఆనందం ఏదైతే ఉందో, కుటుంబంలో గడపాల్సినటువంటి ఆనందము, ఆ కుటుంబంలో పెద్దవారు, నానమ్మ, తాత, అమ్మ, నాన్న, అంకుల్, పెద్దనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ, వీళ్ళ అత్తయ్య, మామయ్య, పిల్లలు, వీళ్ళందరి యొక్క ఏదైతే ఆనందం, ఆప్యాయత, ఆత్మీయతల మధ్య ఉండాల్సినటువంటి బాల్యము అంతా కూడా నేను మిస్ అయిపోయాను. వి మిస్డ్ దేర్ కంపెనీ. వాళ్ళ యొక్క ఏదైతే రిలేషన్ ఉందో వాళ్ళ యొక్క కంపెనీని నేను మిస్ అయిపోయాను. వీఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ బిజీ లైఫ్. ఈ బిజీ లైఫ్ లోపల మాకు ఒకటే కంప్యూటర్, ఉద్యోగము, జీతము, ఇల్లు తప్ప ఇంకో లోకమే మాకు లేదు. కాబట్టి ఈ బిజీ లైఫ్ లోపల అద్భుతమైనటువంటి వాస్తవిక ప్రపంచాన్ని, ఆనందమయ జీవితాన్ని మేము కోల్పోవడం జరుగుతుంది. సురేష్, ఐ డోంట్ నో వేర్ దోస్ గార్డెన్స్ హ్యావ్ గాన్. సురేష్, మరి నాకు తెలియదు ఆ గార్డెన్స్ అన్ని మనం ఆడుకున్నాం కదా, వివిధ రకాల ఆటలను, ఆటలు ఆడుకున్నటువంటి గార్డెన్స్ అనేటివి ఎక్కడ వెళ్ళిపోయాయి? దోస్ ఫెయిరీ టేల్స్, మన తాతయ్య చెప్పినటువంటి ఆ కథలు, అద్భుతమైన కథలు ఎటు వెళ్ళిపోయాయి? దోస్ ఫ్రూట్స్, మనం తిన్నటువంటి వివిధ రకాల సీజనల్ ఫ్రూట్స్, మన రిలేటివ్స్ తెచ్చినటువంటి పండ్లు, అవన్నీ ఎక్కడ వెళ్ళిపోయాయి? దోస్ వర్డ్స్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, ప్రతి ఒక్కరూ ప్రేమ, ఆత్మీయతతో మాట్లాడినటువంటి ఆ మాటలు, ఆ సంబంధాలు, ఆ బాంధవ్యాలు అనేటివి ఎక్కడ వెళ్ళిపోయాయి? We have lost our real life in this unreal world. We have lost our life in this unreal world. కాబట్టి ఆ నిజ జీవితాన్ని, వాస్తవిక ప్రపంచాన్ని ఈ అవాస్తవిక ప్రపంచం లోపల, ఈ బిజీ ప్రపంచం లోపల మనం కోల్పోతున్నాము. డబ్బు ప్రాధాన్యం, ఉద్యోగం ప్రాధాన్యం, సిటీ లైఫ్ ప్రాధాన్యం. కాబట్టి నగర జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి సంపాదనే జీవితంగా జీవిస్తున్న ఈ అవాస్తవిక ప్రపంచం లోపల ఆ బాల్య చిహ్నాలు, సంతోషకరమైనటువంటి సంబంధాలను, ఆ ప్రపంచాన్ని మనం కోల్పోతున్నాము. ఎనీహౌ, ఏదేమైనప్పటికీ ఐ యామ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ టైమ్ టు రైట్ టు యూ. సరే, ఏదేమైనప్పటికీ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాస్త సమయం తీసి నాకు ఆ బాల్య జ్ఞాపకాలని నెమరేసుకునే అవకాశం ఈ లెటర్ ద్వారా లభించింది. కాబట్టి నేను ఈ స్మృతులను మళ్ళీ నెమరేసుకోవడం వల్ల నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్లీజ్ కమ్ టు మీ.
ఒకసారి మళ్ళీ నువ్వు మా దగ్గరికి రావాలి. లెట్ అస్ రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఆఫ్ జాయ్. ఒకసారి మళ్ళీ తిరిగి మనం చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరేసుకునే ప్రయత్నం చేద్దాము. నీవు నేను కలిసి మన బాల్య జ్ఞాపకాలని మళ్ళీ తిరిగి జ్ఞప్తిలోకి తెచ్చుకొని మనం మళ్ళీ ఆనందాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. యువర్ లవింగ్ ఫ్రెండ్ రమేష్. యువర్ లవింగ్ ఫ్రెండ్, నీ ప్రియమైన మిత్రుడు రమేష్ అన్నమాట. కాబట్టి ఇక్కడ తన యొక్క బాల్య జ్ఞాపకాలని ఈ లెటర్ రూపం లోపల ఈ రమేష్ సురేష్కి ఉత్తరం ద్వారా నెమరేసుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ థీమ్ ఏదైతే ఉందో, ఫస్ట్ యూనిట్ యొక్క థీమ్ మెయిన్ ఫ్యామిలీ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ యొక్క లవ్ అండ్ అఫెక్షన్ ఏదైతే ఉందో అది వీళ్ళు చాలా కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు ఉమ్మడి కుటుంబం తర్వాత చిన్న కుటుంబం యొక్క కాన్సెప్ట్ లోపల ఈ చిన్న కుటుంబం లోపల ఇవన్నీ కోల్పోయే అవకాశం మానవుడికి ఉంది.